2028వ సంవత్సరం కల్లా భారతదేశము అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల భారతదేశానికి ఏమి ఉపయోగము? దేశం ఆర్థికంగా బలపడుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, జీవన ప్రమాణాలు ఇంకా మెరుగుపడతాయి, సాంకేతికత, పరిశ్రమల అభివృద్ధి మరింత వేగంగా సాగుతుంది. భారత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని అంచనా వేస్తున్నారు. వ్యవస్థాపిత అవినీతి తగ్గుతుందని, మంచి పరిపాలన వస్తుందని భావిస్తున్నారు. డిజిటల్ ఇండియా, ఆటోమేషన్, నవీకరణ విధానాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, నగరాలు గ్రామాలు రెండింటికి లాభం వస్తాయని, సామాజిక సమానత్వం, విద్య, ఆరోగ్య రంగాల్లో మెరుగైన మార్పులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఆర్థికంగా ఒక బలమైన దేశంగా మారవచ్చని, అధునాతన పరిపాలన మరియు అధిక ఉద్యోగ అవకాశాలు, ప్రపంచ స్థాయిలో భారత్ యొక్క వృద్ధి ప్రభావం, సమాజంలో మెరుగైన జీవన ప్రమాణాలు, ఇటువంటి ప్రత్యేక అంశాలు గురించి వివరించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని అమెరికా ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ప్రపంచంలో అత్యంత ఆదరణ ఉన్న విపణి కావటం, ప్రపంచ తయారీ రంగంలో వాటా పెంచుకోవటం ఇందుకు దోహదం చేస్తుందని తెలిపింది. రాజకీయంగా స్థిరత్వము, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం పెంచటం లాంటివి కలిసి వస్తాయని వివరించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా 5వ స్థానంలో ఉన్న భారత్ 2026లో అమెరికా, చైనా, జర్మనీ తరువాతి స్థానానికి, ఆ తదుపరి 2 ఏళ్లలో జర్మనీని అధిగమించి 3వ స్థానానికి ఎదుగుతుందని వివరించింది. 2023లో $3.5 లక్షల కోట్ల, 2026లో $4.7 లక్షల కోట్ల, 2028 నాటికి $5.7 లక్షల కోట్లకి ఆర్థిక వ్యవస్థ చేరుతుందని అంచనా. ఇందులో తలసరి జీడీపీలోనూ మంచి దూకుడే ఉండవచ్చని ఆశిస్తున్నారు. రాబోయే దశాబ్దాల్లో ప్రపంచ ఉత్పత్తిలో భారత్ వాటా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. జనాభా పెరుగుదలలో గణనీయంగా వృద్ధి, రాజకీయంగా స్థిరత్వము, ప్రభుత్వ విధానాలు, అత్యుత్తమమైన మౌలిక వసతులు, మరింత మంది వ్యాపార విభాగంలో అడుగు పెడుతుండటం, ప్రజల ఆదాయాలు పెరుగుతుండటం లాంటివి ఇందుకు తోడ్పడతాయి. వృద్ధి రేటును పరిగణలోకి తీసుకున్నట్లయితే 2024-25లో వృద్ధి రేటు 6.3%గా నమోదు కావచ్చని, 2025-26లో 6.5%గా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆదాయ పన్ను కోతతో పట్టణాలలో వినియోగం పెరుగుతుందని తెలిపింది. సమీప కాలంలో రీటైల్ ద్రవ్యోల్బణం కూడా 4% చేరువలో ఉండొచ్చని వివరించింది. 2024-25లో 4.9%, 2026-27లో 4.3%గా నమోదవచ్చని తెలిపింది. ఏప్రిల్ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించొచ్చని వివరించింది మోర్గాన్ స్టాన్లీ వాళ్ళ అంచనా. అయితే ఇండియన్ స్టాక్ మార్కెట్లు మాత్రం వరుసగా 5 రోజులు నష్టాలు చూశాయి. టాప్ నుంచి దాదాపు 15-18% వరకు కోల్పోయి 22,300-400 మధ్యన నిఫ్టీ 50 నిలుస్తుంది.